డీటెయిల్స్ చూస్తే సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దాదాపు 5 గంటలకు పైగా జరిగిన ఈ సుదీర్ఘ భేటీలో పలు కీలక అంశాలకు కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధానంగా మెట్రో రైల్ మార్గాల విస్తరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. 24,269 కోట్లతో రెండో ఫేజ్ కు పనులు జరగనున్నాయి. నాగోల్ ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో విస్తరణ, ఎల్బీ నగర్ నుంచి ఎయిర్పోర్ట్ కు మెట్రో నిర్మాణానికి కేబినెట్ పచ్చజెండా ఊపింది. ఏటూరు నాగారంను రెవెన్యూ డివిజన్ ఏర్పాటు, సమ్మక్క సారలమ్మ గిరిజన వర్సిటీకి 211 ఎకరాలు అప్పగిస్తూ అంగీకారం తెలిపింది. ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు, సన్నవడ్లకు 500 బోనస్ ను ప్రకటించింది. ఇక 6,000కు పైగా ధాన్య సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని కేబినెట్ తీర్మానించింది. సర్వేకు సంబంధించినటువంటి క్వశ్చనీర్లు కానీ విధి విధానాలు కానీ అన్ని కూడా ఆమోదింపజేసింది. ఈ ప్రక్రియ మొత్తంగా నవంబర్ 30 లోపు పూర్తి చేయాలి అనేటువంటి దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కేబినెట్ డిసిషన్ తీసుకోవడం జరిగింది. ఇందుకు సంబంధించి దాదాపు సోమవారం నాడు గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి సంబంధించి నియమింపబడ్డ నోడల్ అధికారి ప్లానింగ్ డిపార్ట్మెంట్ కానీ చీఫ్ సెక్రటరీ కానీ సంబంధిత మంత్రులందరూ కూడా కలెక్టర్స్ కాన్ఫరెన్స్ తో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం జిల్లా అధికారులకు శిక్షణ ఇవ్వడం, మండల స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వడం, రాష్ట్రంలో దాదాపు 80,000 మంది పైన వీటికి సంబంధించిన అవసరం పడే సిబ్బందికి శిక్షణ ఇవ్వడంతో ఈ కేబినెట్ భేటీలో తీసుకున్న నిర్ణయాలకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ని మా ఇన్పుటేటర్ పవన్ లైవ్ ద్వారా అందిస్తారు. పవన్, చెప్పండి, నిన్న సుదీర్ఘంగా 5 గంటల పాటు కూడా కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఇటు ప్రభుత్వం ఎలాంటి అంశాలపై ఆమోదముద్ర వేసింది? డీటెయిల్స్ ఏంటి పవన్? పలు సంక్షేమ కార్యక్రమాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలపైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. దాదాపుగా 5.5 గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు అటు కేబినెట్ ఆమోదం తెలిపింది. అటు మెట్రో రైలు విస్తరణతో పాటు కులగణన, అట్లనే రాష్ట్రంలో రోడ్ల అభివృద్ధికి సంబంధించి చర్చ జరిగింది. అట్లనే ఉద్యోగులకు సంబంధించిన కీలకమైన డెసిషన్ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. ఇక ప్రధానంగా చెప్పుకున్నట్లయితే సంక్షేమ పథకాలలో ఇందిరమ్మ ఇళ్లను ఈ దీపావళి నుంచే ఆ దీపావళి కానుకగా ప్రజలకు అందించాలంటూ అటు నిర్ణయించింది. ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపుగా 3,500 ఇళ్లను నిర్మాణం చేయాలి. పార్టీలు, కులాలకు మతాలకు అతీతంగా గ్రామ సభలు నిర్వహించుకొని ఆ గ్రామ సభల్లోనే లబ్ధిదారులను ఎంపిక చేయాలంటూ అటు నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30లోగా రాష్ట్రంలో కులగణను పూర్తి చేయడానికి ఆమోదం తెలుపుకుంది. ఇందుకోసం దాదాపుగా 80,000 మంది ఎన్యూమరేటర్లను ఈ సర్వే విధుల కోసం నియమించాలని కూడా భావిస్తుంది. త్వరలోనే వాళ్ళందరికీ కూడా శిక్షణ ఇస్తారు. ఒక్కో ఎన్యూమరేటర్ నిర్ణీత గడువు లోపల 150 ఇళ్ల నుంచి వివరాలను సేకరిస్తారు. త్వరితగతిన ఈ బీసీ జనగణన పూర్తి చేయడానికి కూడా ఏర్పాటు చేసుకుంది. మరోపక్క 2020 సంవత్సరం నుంచి 5 డిఏలు ఉద్యోగులకు పెండింగ్ ఉన్నాయి. దానిలో ఉద్యోగులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ డిఏలను వెంటనే మంజూరు చేయాలంటూ ఆందోళనకు దిగుతున్న ఉద్యోగ సంఘాలకు తీపి కబురు చెప్పిందనే మనం భావించాలి. ఒక్క డిఏ ప్రస్తుతానికి ఇస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని ఉద్యోగ సంఘాలకు ఇప్పటికే వివరించారు. ఆ ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు కాబట్టి ప్రస్తుతానికి ఒక డిఏని మంజూరు చేస్తూ మిగిలిన డిఏలను కూడా విడతల వారీగా మంజూరు చేస్తాం, రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి బాగోగానే అంటూ వాళ్లకు చెప్పడం జరిగింది. అట్లనే ఉద్యోగుల మెడికల్ స్పౌస్ పరస్పర బదిలీలకు సంబంధించి అటు 317 జీవో 46 జీవోల పైన సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక పైన కేబినెట్లో సుదీర్ఘంగా చర్చ జరిగింది. చర్చ అనంతరం వాళ్ళకు సంబంధించిన అటు ఆ ట్రాన్స్ఫర్లకు మ్యూచువల్ స్వాపింగ్కి అంగీకారం తెలిపింది. ఇక ధాన్యం సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా 60,000కు పైగా కేంద్రాలు ఉండాల్సి 6,000కు పైగా కేంద్రాలు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఇప్పటికే కొన్ని మాత్రమే ఏర్పాటాయి. ఇకపైన పూర్తి స్థాయిలో 6,000 కేంద్రాలు ఏర్పాటు చేసి ధాన్యాన్నంతా కూడా కొనుగోలు చేయడానికి సిద్ధం అవుతుంది. అట్లనే గత ప్రభుత్వ హయాంలో ఏదైతే రైస్ మిల్లర్లకు ధాన్యం ఇచ్చారో ఆ ధాన్యం అంతా కూడా ఇంకా రైస్ మిల్లర్ల వద్దనే ఉండిపోయింది. దాదాపుగా 20,000 కోట్ల ధాన్యం
వాళ్ళ దగ్గర మిగిలిపోయింది. చాలామంది రైస్ మిల్లర్లు ఇప్పటికే అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. వాళ్ళ దగ్గర ఉన్న ధాన్యాన్ని కూడా బయట అమ్మేసుకున్న పరిస్థితి ఉంది. అయితే దీనిపైన క్యాబినెట్లో విస్తృతంగా చర్చించింది. ఏ రకంగా మిల్లర్లపైన ఇప్పటికే పలు చోట్ల కేసులు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఏ రకంగానైతే అక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారో అదే రకంగా ఇక్కడ ఇంప్లిమెంట్ చేయాలి. వీలైనంత త్వరగా ఆ ధాన్యాన్నంతా కూడా సేకరించడానికి ప్రభుత్వం అటు రంగం సిద్ధం చేసుకుంటుంది. దీనికి సంబంధించి కూడా అటు క్యాబినెట్లో చర్చ జరిగింది. ఇక ప్రధానంగా అటు మెట్రో విస్తరణ పైన సుదీర్ఘమైన చర్చ జరిగింది. ఎందుకంటే మెట్రో విస్తరణను అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ప్రస్తుతం ఉన్న అలైన్మెంట్ గత ప్రభుత్వం ఏదైతే రాయదుర్గం నుంచి అటు మెట్రో రైలు విస్తరించాలని భావించినప్పటికీ అటువైపు ఎక్కువగా ప్రయాణికులు ఉండరు. కానీ అది ఎల్బీ నగర్ నుంచి శంషాబాద్ వరకు కనుక విస్తరించినట్లయితే ఎక్కువ మందికి ఉపయోగపడుతుందంటూ భావించిన నేపథ్యంలో అటు నాగోల్, శంషాబాద్, రాయదుర్గం, కోకాపేట్, ఎన్జీబీఎస్, చంద్రాయనగుట్ట, మియాపూర్, పటాన్చెరు, ఎల్బీ నగర్, హయత్ నగర్ మొత్తం 76 కిలోమీటర్ల విస్తరణకు సంబంధించి అటు ప్రైవేటు ప్రభుత్వ భాగస్వామ్యంతోనే నిర్మించాలని భావిస్తుంది. మొత్తం 24,269 కోట్లతో ఈ విస్తరణ ఈ సంబంధించిన పనులకు ప్రతిపాదనలు పంపించింది. దీనికి సంబంధించిన డిపిఆర్ను కూడా కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. ఇక రాష్ట్రంలో దాదాపుగా 16 నుంచి 17,000 కిలోమీటర్ల మేర రహదారులని నిర్మాణం చేయాల్సి ఉంది. అవన్నీ కూడా అధ్వాన స్థితిలో ఉండడంతో వాటిలన్నింటినీ కూడా అభివృద్ధి చేయడానికి ఇప్పటికే ఆర్ఎండ్బితోని వాళ్ళతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ప్రతి గ్రామ పంచాయతీ మండల కేంద్రానికి బీటీ రోడ్డు వేయడం, అట్లనే మండల కేంద్రం నుంచి జిల్లాలకు డబల్ రోడ్లు, అటు జిల్లా కేంద్రాల నుంచి హైదరాబాద్కు 4 లైన్ రోడ్లు ఉండేలా అభివృద్ధి చేయాలి. దీనికి సంబంధించిన ప్రతిపాదనలన్నింటినీ కూడా సిద్ధం చేయాలంటూ అటు అధికారులు సూచించారు. దీనికి 25,000 నుంచి 28,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అంచనా వేశారు. ఇక ఉస్మానియా ఆసుపత్రి భవనాన్ని నిర్మాణానికి సంబంధించి ఇప్పటికే గోషామహల్కు అక్కడ నిర్మించాలని గతంలోనే ప్రతిపాదించారు. దానికి సంబంధించిన ఆమోదం కూడా తెలిపారు. ఇప్పటికే గోషామహల్ పోలీస్ స్టేడియం పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఉంది. దాన్ని ఆరోగ్య శాఖకు బదిలీ చేయడానికి కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇక ములుగులో గిరిజన విశ్వవిద్యాలయం యూనివర్సిటీకి సంబంధించి 211 కోట్ల కేటాయింపు, అట్లనే యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు కూడా మంత్రివర్గం ఆమోదం తెలుపుకుంది. గచ్చిబౌలి స్టేడియంను ఈ యూనివర్సిటీకి వినియోగించుకోవాలంటూ నిర్ణయించింది. ఇక ఈ స్కిల్ యూనివర్సిటీకి అనుబంధంగా అటు మదిర, వికారాబాద్, హుజూర్ నగర్ ఐఐటీలను కొత్తగా మంజూరు చేసింది. కొత్త కోర్టులు, కొత్త కాలేజీలకు అవసరమైన సిబ్బందిని కూడా అటు నియమించుకోవాలని నిర్ణయించుకుంది. ఇంకా రిజర్వాయర్లో పూడిక సిల్ట్ పెద్ద ఎత్తున పేరుకుపోయి ఉంది. పూడిక కారణంగా అటు నీటి నిల్వ స్థాయి తగ్గిపోతుంది. కాబట్టి పైలట్ ప్రాజెక్ట్గా కడెం ప్రాజెక్టులో పూడిక తీయాలంటూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. అలానే పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 142 పోస్టులను కొత్తగా మంజూరు చేస్తూ అటు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. అటు ఉద్యోగ సంఘాలు కూడా దీనిపైన హర్షం వ్యక్తం చేస్తున్నాయి. డిఏకి సంబంధించి కావచ్చు, అట్లనే అటు ఆ ఉద్యోగుల బదిలీకి సంబంధించి క్యాబినెట్ ఆమోదం తీసుకునడంతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. అట్లనే ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్ల నిర్మాణానికి అటు రంగం సిద్ధం చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క లబ్ధిదారునికి ఈ ఇందిరమ్మ ఇల్లు అందేలా చూడాలంటూ ఆదేశాలు కూడా నిన్న జారీ చేయడంతో అటు సంక్షేమ పథకాల పట్ల కూడా అటు ప్రజలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రసన్న. రైట్, థ్యాంక్ యూ పవన్.